కోదాడ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం కోదాడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ప్రత్యేక అధికారి నేతృత్వంలో ఎన్నుకున్నారు. మొత్తం 35 మంది కౌన్సిలర్లకు ఒకరు మృతి చెందగా 34 మంది ఉన్నారు. ఇందులో 29 మంది అప్పటి బీఆర్ఎస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మొత్తం 29 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ గా సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ గా కందుల కోటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలను అవిశ్వాస తీర్మానాలతో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటోంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశానుసారము ఈ రోజు అనగా 10/2/24 ఉదయం 11 గంటలకు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీమతి సామినేని ప్రమీల గారు చైర్పర్సన్గా ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కందుల కోటేశ్వరరావు గారు వైస్ చైర్మన్గా ఏకాగ్రీవంగా మొత్తం 35 మంది సభ్యులకు గాను 29 ఓట్లతో ఎన్నికైనట్టు మన ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ అయిన ఆర్డీఓ గారు ధృవీకరించడం జరిగింది. చైర్మన్గా సామినేని ప్రమీల మరియు వైస్ చైర్మన్గా కందుల కోటేశ్వరరావు ఎన్నుకోవడం జరిగింది. కోదాడ పట్టణ పురపాలక సంఘ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, ఇక్కడ కోదాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలటం, ఈ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన మన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి, మరి కౌన్సిలర్ మిత్రులకు, అందరికీ, పెద్దలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోదాడ పట్టణాన్ని ఒక అందమైన సుందరవదనంగా తీర్చిదిద్దాలని కోరిక ఉన్నది. అయితే ఇది గత 4 సంవత్సరాల నుంచే నేను నెరవేరలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నా కళ నెరవేరినందుకు, అదేవిధంగా మేడం గారు కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారో అంతకాడికి ఒక 150 కోట్లు ఎక్కువ తీసుకొచ్చి కోదాటిని నియోజకవర్గాన్ని